ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తినోదల ధరించి రామానుజాక్షావిరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మమును నిలిపి శ్రీకృష్ణమాచార్యు శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగంటి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచతి రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి శ్రీ వెంకటార్యు అప్పకొండార్యు పితామహుల నిర్వర నౌదల ధరించి అఖిలార్థ సంధాతయవు భ్రాత శ్రీ వెంకటార్యు మదినించి రాఘవుడ నేను శుభనవారంభ నిపుణ చరణదాసుడ నుడివెద సరసమృదల వాక్సుదాధార సభ్యతా భావుకులకు సుకృత సంపద దలిప్ప మోదమలర. భగవద్బంధులరా, మనం ఉపచారములు అన్న దాంట్లో సంకల్పం గురించి మాట్లాడుకుంటున్నాం. సంకల్పానికి రకరకాల మార్గాలు చెప్పుకుని, కారణాలు చెప్పుకుని ఇగో చివరి భాగంలోకి వస్తున్నాం. ఇక తర్వాత నుంచి ఒక్కొక్కటి ఏమిటి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, ఆహ్వానం, ఆసనం, సంపయామి ఇత్యాదులన్నిటి కూడా తీసుకుంటూ పెడతామని చెప్తూ, వీటికి పురాణ గాథలు ఉన్నాయి. అవన్నీ మీకు కార్తీక పురాణం, మాఘ పురాణం ఇలాంటి వాటిలో దొరుకుతాయి కనుక అవి కాకుండా వేదవాక్యాలతోటి అందిద్దామని ప్రయత్నం చేస్తున్నామని జ్ఞాపకం చేస్తూ, ఇక్కడ ఋగ్వేదంలో ఒక మంత్రం, మానః అహిర్బుద్ధ్య రిషేధాత్ మా యజ్ఞ అస్య శ్రిధన్ రుచయో. ఇది మేమేం చేస్తున్నామంటే అహిర్బుద్ధ్య, అహిర్బుద్ధుడు అంటే అగ్నిదేవుడు అని అర్థం. అంటే అహిర్బుద్ధ శబ్దం అన్నది రుద్రునికి పనిచేస్తుంది. రుద్రుని ఎరిగినవాడు, రుద్రుని చేత తెలియబడదగినవాడు. అహిహి బుద్ధ్య. అహి అంటే పాము మాత్రమే కాదండి, అహి అంటే మేఘము, మేఘముల గురించి ఎరిగినవాడు. అయితే ఇప్పుడు మేఘాలయ అని ఉంది ఉత్తర హిందూ దేశంలో. ఆ పేరేమిటి? సంస్కృతంలో దాని పేరు ఐఛత్రము. వేదంలో ఉంది, అదే పద్ధతిలో భారతంలో కూడా ఉంది. మేఘములే ఛత్రముగా కలిగిన చోటు, అంటే ఇళ్లల్లోకి మేఘాలు కూడా దూసుకొచ్చేస్తాయి, ఐఛత్రము అది. అలా పేర్లు మారే తర్వాత మేఘాలయ కింద మారింది. ఇక అహిర్బుద్ధ్యుడు అంటే ఇది వాయుపురాణంలో, లింగ పురాణాలలో ఉంది. స్వామి ఆ మేఘాల దాటి ఆ స్థాయిలో ఉంటాడు కనుక మేఘవాహనుడని, జీమూతవాహనుడని, అహిర్బుద్ధుడని. అహిర్బుద్ధుడంటే అగ్ని. అహిహి బుద్ధ్ర మేఘములు, అంతరిక్షంలో ఉండే వైద్యుతాగ్ని పేరు అహిర్బుద్ధుడు. నహ రిషే మా ధాత. ఆ మహానుభావుడు మాకు హింసకుడు కాకుండా ఉండాలి. ఇది మా సంకల్పం. మేము దీపం వెలిగిస్తున్నాం, తప్పకుండా ఆరాధన చేస్తున్నాం, సంకల్పంలో భాగం. మొదటి దాంట్లోనే తప్పు చేస్తావో ఏమిటో, అగ్నిదేవ మాకు రక్షణ కలిగించవయ్యా. అస్య ఋతాయో సిద్ధ్రత్. ఈ మహానుభావుని యొక్క, యజమాని యొక్క యజ్ఞం ఉందే అది నాశనం కాకుండా చూడాలి. అదే మొట్టమొదటి సంకల్పంతో దీపం పెడుతున్నావయ్యా. అంతేకాదు ఇంద్రుడికి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంద్రుడికి కూడా ఒక రకంగా శ్రీముఖం పంపిస్తున్నాం. అంటే రిక్వెస్ట్ ఉంది, వార్నింగు ఉంది. ఏమని? తత్తే యజ్ఞో అజాయత తదర్క ఉత హస్కృతి తత్ విశ్వం అభిభూరసి యత్ జాతం యశ్చ జంతువం. భగవంతుడా, తత్తే యజ్ఞ అజాయత. ఓ పరమాత్మ, ఇంద్ర, దేవతలారా, మీకోసమే యజ్ఞం పుట్టింది. మేము ఆరాధన చేస్తున్నాం మీకోసమని. తద్ అర్క ఉత హస్కృతి. నీకోసమనే ఈ స్తుతి. ఉత అర్క హస్కృతి. హస్కృతి అంటే ఆనందాన్ని కలిగించేది. హసనం కృతి అంటే మేము చేస్తున్న ధ్యానం వల్ల, పూజ వల్ల, స్తుతి వల్ల నీకు ఆనందం కలుగుతుందన్నమాట. అందుకని హస్కృతి, దానికోసం. ఇది రక్షించబడాలి, అది మేము అడుగుతున్నాం. ఆ ఫలితం ఇవ్వమని అడుగుతున్నాం. మహీద్యౌ పృథివీ చ
న ఇమం యజ్ఞం మిమిక్షతాం పిపుతాం నో మరీమపి. మమ్మల్ని ఈ యజ్ఞాన్ని ఈ భూమండలము, ఊర్ధ్వలోకము, దేవతలు అందరూ కూడా రక్షించాలి, ఫలములతో తృప్తి చెందింపచేయాలి. అంతేకాదు మాలో దోషాలుంటాయి. నిన్నటిదాకా పూజ చేయలేదు, ఇవాళ చేస్తున్నాం, ఇవాళ చేస్తాం, రేపటి నుంచి మానేస్తామో తెలియదు. ఇలాంటి దోషాలు. యద్వో వయం ప్రమినామ వ్రతాని విదుషాం దేవా అవిదుష్టరాస. దేవతలారా, గతంలో అవిదుష్టరాస, తెలిసో తెలియకో తప్పులు చేసుంటాం. ప్రమినామ, వ్రతాలు చేసి సరిగ్గా ఉండము, చెయ్యలేదు, అన్యదేవతలను ఆరాధించి ఉండొచ్చును, తప్పులు చేసే ఉంటాము. అంచేత ప్రమినామ వ్రతాని అవిదుష్టరాస. అగ్ని తద్విషయం ఆప్నునాతి విద్వాన్ ఏభి దేవాత్ ఋతుభి కల్పయాతి. అంచేత అగ్నిదేవుణ్ణి మేము ప్రార్థన చేస్తున్నాం. అతడు మాకు రక్షణ కలిగించి మేం చేస్తున్న దోషములన్నిటికీ కూడా ఫలితము రాకుండా చేసి ఆ దోషముల వల్ల అయిన గాయాలని తుడిచివేయాలి. అది అగ్ని గాయాలు తుడుస్తాడండి. మీరు సుందరకాండ కొన్ని వందల సార్లు వినుంటారు, ఎవరెవరో చెప్పారు. దాంట్లో ఒక చిన్న సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? హనుమంతుడు రాక్షసులతో యుద్ధం చేస్తే ఒంటి నిండా గాయాలైపోయాయి, రక్తం కారుతూ ఉన్నాడు. సీతాదేవి కంటే ముందు రావణాసుడి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ అదే వర్ణన ఉంది. అలా మళ్ళీ సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు. సీతాదేవి చూసి, అయ్యో ఇన్ని దెబ్బలు తగిలేయా నాయనా నీకు అందా? కనీసం అనలేదు. మరి అదే దధిముఖుడిని చితగొడితే దధిముఖుడి ఒళ్ళంతా రక్తమయం అయిపోతే అక్కడ సుగ్రీవుడు రాముడు అందరూ ఎవడయాన్ని చితగొట్టింది అంటే హనుమంతుడి తగిలిన దెబ్బలు కాదా? ఇక్కడే ఉంది చమత్కారం. అక్కడ సీతాదేవి తన సంకల్పంలో సీతోభవ హనుమత అంది, హనుమంతుడికి చల్లగా ఉండని. అగ్నిదేవుడు ఏమనుకున్నాడు? హనుమంతుడికి చల్లగా ఉన్నట్టే తోకకి మాత్రమే కాదు, శరీరానికి కూడా అగ్నిజ్వాలల చేత గాయాలు మాయమైపోయాయి. హనుమత, హనుమంతుడి మతిని అనుసరించి లంక తగలబెట్టు, భీషణులు కాల్చలేదు. ఇన్ని రహస్యాలున్నాయి ఇక్కడ. అలాగా ఈ అగ్నిదేవుడు మాకెప్పుడు రక్షణ కలిగించాలి. ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత అదబ్ధాస అపరీదాస ఉద్భిత దేవానో యదా సదమిద్రుధే అసన్నో ప్రాయవో రక్షితారో దివే దివే. ఇది కూడా ఇంతకుముందు సంకల్పం చెప్పుకున్నాం. మాకెప్పుడు కూడా అగ్నిష్టోమాది మహాయజ్ఞాలకి కోసం అని చెప్పి దశ దిశల నుంచి కూడా సంకల్పములు, నిశ్చయాత్మక బుద్ధి వచ్చి చేరుగాక. ఇలాంటివి అద్భుతమైన ఫలములు అందించే సాధనములు కావాలి, కళ్యాణకరములు కావాలి, కీర్తికరములు కావాలి. అసురుల చేత మరి ఏ ఇతరుల చేత కూడా ప్రమాదం జరగకుండా ఉండాలి. అది అపరిహితాస, శత్రువులు సైతము అడ్డుకోవడానికి వీలు లేదు. అంతేకాదు రాజసూయం లాంటివి. ఉద్భిత శత్రుభేదకములు అంటే మా చేస్తున్న వ్రతం వల్ల మా శత్రువులు వాళ్ళంతట వాళ్ళే దూరంగా పోవాలి. అంతేకాదు ఎవరిని రక్షించాలో వాడిని రక్షించడానికి ఎప్పుడూ ఉండాలి. రక్షితార అది అలాంటివి. అందుకని అందరూ దేవతలు కూడా సతమిత్ వృధే యథా అసన్, మీరెప్పుడూ కూడా మాతోటే ఉండు, జాగ్రత్తగా ఉండేలా ఉండండి. దానికోసం మేం ప్రార్థన చేస్తున్నాం, సంకల్పం చేస్తున్నాము. అందుకనే గుర్తుపెట్టుకోండి, దేవానాం భద్రాః సుమతః రుజూయతాం. మీరందరూ కూడా కళ్యాణకారులై ఉండి మాకెక్కడా కూడా ఇబ్బంది లేని పద్ధతి లోపల మీరు మాకు క్షేమాన్ని కలిగించండి. మీరు మాకు క్షేమాన్ని కలిగించండి. అంతేకాదు అభినో నివర్తతాం దేవానాం రాతి, వాళ్ళ దగ్గర సంపద మాకు వచ్చుగాక. దేవానాం సఖ్యం ఉపసేదిమ, దేవతల సఖ్యాన్ని మేము పొందాలి. వయం దేవాన ఆయు ప్రతిరస్తు జీవసే, మా ఆయుష్ని పూర్తిగా పొందేలాగా
మీరు రక్షించండి. అందుకోసమని తాన్ పూర్యయ నివిధ హూమయే వయం భగం మిత్రం అదితిం దక్షం అర్యమణం వరుణం ఇలాంటి వీళ్ళందరినీ కూడా మేము ప్రార్థించేదదే మా కోసం అని చెప్పి సిద్ధముగా ఉన్నారు. మీరు రక్షణ కలిగిస్తారు. అలాంటి సంకల్పం చేస్తున్నాం మేము. అంతేకాదు ఇంతకుముందు చెప్పుకున్నాం తన్నో వాతో మయోభూవాతు భేషజం ఇత్యాదిగా. అసలు ఈ వ్రతాలు యజ్ఞాలు దేనికండి అంటేనే దానికి సమాధానం యజుర్వేదం చెప్పింది. ఆ భావాలతో ముగించుకుంటాం. వ్రతేన దీక్షామాప్నోతి దీక్షయా ఆప్నోతి దక్షిణాం దక్షిణ శ్రద్ధామాప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే. యజ్ఞం చేసినందువల్ల ఏమవుతుంది? వ్రతం వల్ల దీక్ష పొందుతాడు. దీక్ష వల్ల ఏమవుతుంది? మంచి నేర్పరితనం కలుగుతుంది. నేర్పరితనం వల్ల శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ వల్ల భగవంతుడే మన చేతికి వస్తాడు. అంచేత ఏతద్రూపం యజ్ఞస్య యద్దేవై బ్రహ్మణా కృతం. అందుకనే దేవతలు వ్రతం చేశారు, దేవతల యజ్ఞం చేశారు, అలాగే బ్రహ్మగారు కూడా చేశాడు. తదేతత్ సర్వం ఆప్నోతి యజ్ఞే సౌత్రామణి సుతే. అందుకోసమని చెప్పి వీళ్ళంతా చేస్తారు. అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తచ్చేయం తన్మే రక్షతాం ఇదం అహం అనుతాత్ సప్తముపైతి. మేమంతా కూడా రక్షణ కలిగించాలి, నువ్వు రక్షించాలి. ఏ సమాసా ఏ సమానా సమనస పితరో యమరాజ్యే తేషాం లోకం స్వధానమో యజ్ఞో దేవేషు కల్పతాం. మా పూర్వీకులంతా ఊర్ధ్వలోకాల్లో ఉన్నారు, వాళ్ళకి క్షేమం కలగాలి, వాళ్ళ ప్రేమ చేత మాకు రక్షణ కలగాలి. అతని సంబంధములు చేసి మమ్ము రక్షింపవే అంటే అన్నమాచార్యుల వారి మనవడు. అలాగే పితామహం నాథమునిం విలోక్య ప్రసీద మద్వృత్తం అచింతయిత్వ అంటారు ఆడవందారులు ఒక చోట. అలాగే రక్షించవయ్యా. అంతేకాదు ఏ సమనా సమనో జీవా జీవేషు మామక, వీళ్ళందరూ కూడా నా వాళ్ళు కావాలి. తేషాం తేషాం శ్రీర్మయి కల్పతాం అస్మిన్ లోకే శతగుం సమాహ. ఇలాగా మీరందరూ కూడా నన్ను రక్షించాలి. ఈ వ్రతంలో ప్రమాదం జరిగితే ఏం జరుగుతుందో దానికి యజుర్వేదంలో ఒక చోటు ఉంది, అది చూడండి. ప్రజాపతి రకామయత ప్రజా శ్రూయేయేతి. ప్రజాపతి సృష్టిద్దాం అనుకున్నట్ట, సంకల్పం బాగానే ఉంది. స తపోతప్యత స సర్పాన సృజ్యత. ఆ సంకల్పంలో తేడా వచ్చింది, సర్పాల్ని పుట్టించాడు. సో కామయత మళ్ళీ ప్రజాయేతి అనుకున్నాడు. సద్వితీయం అతప్యత సభయాగుంసి అసృజత. మొదట సర్పాలని, తర్వాత పక్షులను సృష్టించాడు. సృష్టి కొనసాగటం లేదు, మళ్ళీ అనుకున్నాడు ఏం చేయాలి. సతృతీయం తపశ్యత ఏతం దీక్షితవాదం అపశ్యత్. అప్పుడు మూడోసారి తపస్సు చేసినప్పుడు దీక్ష అంటే ఏమిటో అర్థమైంది. దీక్ష వల్ల నిలబడ్డాడు. అంచేత దీక్షితవాదం వదిలిపెట్టి తపస్సు చేస్తే ఫలితాలు ఏమీ ఉండవు, సంకల్పం ఉండదు. అందుకని ప్రజాపతి ప్రజాన్ దిశదు తాస్మాన్ సృష్ట పరాచయన్. ఎంత దీక్ష వెలిగించిందాకా ఉండి వాళ్ళ సృష్టిస్తే వాళ్ళు పారిపోయారు, చీకట్లో పడ్డారు. వాళ్ళ కోసం వెతకడానికి బయటికి అగ్నిని పట్టుకొచ్చాడు, దీపాన్ని వెలిగించాడు. అందుకని దీపాలకి దండం పెట్టడం ప్రారంభించారు వాళ్ళు. దీక్షలో ఉన్న తేడాలు ఇన్ని ఉంటాయన్నమాట. అందుకనే తపస ఏ అనాదృశ్య తపస ఏ స్వ యయు తపో ఏ చక్రిరే మహతాన్ చిదేవ అభిగచ్చతాత్. ఎవళ్ళైతే తపస్సులు సరిగ్గా చేస్తారో పాపాలను వాళ్ళు బాధించబడరు. ఆ తపస్సు వల్ల వాళ్ళకి స్వర్గాన్ని పొందగలరు. ఎవళ్ళైతే సరిగ్గా చేస్తారో వాళ్ళకి రాజసూయ అశ్వమేధాది ఫలితాలు లభిస్తాయి. నీ సంకల్పం అంత గొప్పగా ఉండాలి. అందుకనే తపస్సు అంటే ఏమిటి? ఋతం తప. నీ మనస్సుతోటి సంకల్పం చేసావనుకో అది నిజమై ఉండాలి. అలాగే వాక్కు చేత యథార్థం వరకు సత్యం తప. అలాగే నువ్వు వింటావు గురువుల దగ్గర, అది నమ్ము, శృతం తప. బాహ్య ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, అది శాంతం తప.
శాస్త్రీయమైన ఉపవాసాదుల చేత నీకు ఇంద్రియ వ్యామోహం తగ్గించుకో, అది దమము శమము. అలాగే యోగ్యులకు ప్రత్యుపకార బుద్ధి లేకుండా నిస్వార్థపరంగా ఇయ్యి, అది దానము, అది తపస్సు అవుతుంది. అగ్నిహోత్రాది కర్మలుంటాయి, ఉపాసనలు, ఇలాంటివన్నీ కూడా తపస్సు అవుతాయి. అందుకని తపస దేవా దేవతాం అగ్ర ఆయన్, అందుకనే వాళ్ళు ఉత్తములయ్యారు. తపసర్షయ శువ అన్వివిధన్నన్ తపస సపత్నాన్ ప్రణుదామ అరాతీన్. శత్రువులందరి సంకల్పం వెనకాల ఇంత గట్టితనం ఉంటుంది, గుర్తుపెట్టుకో. తపసి సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ తప పరమం వదతి. అందుకోసం తపస్సు దీక్ష అవసరం గనక ఆ రెండిటి కోసమే నువ్వింత కష్టపడాలి. కష్టపడితే యాగమంతా కూడా నీకు క్షేమంగా ఫలితం వస్తుంది. అంతేకాదు, ఈ సంకల్పం చెప్పేటప్పుడు శుభ్రంగా ఉండాలి. యద్వై దీక్షిత అమేధ్యం పశ్యతి అపాస్మాత్ దీక్షాక్రామతి. అపరిశుభ్రమైన ప్రదేశంలో ఉండి సంకల్పం మొదలుపెట్టావనుకో, దెబ్బతింటావు, జాగ్రత్త. నీలమస్య హరోవేత్తి, నీకు చెడ్డ పేరు వస్తుంది, కీర్తి దెబ్బతింటుంది, నీ చాంచల్యం కలుగుతుంది. అబద్ధమన దరిద్రం చక్షు. అందుకని జాగ్రత్తగా, ఆఖరికి యజ్ఞాలు చేసేవాళ్ళు ఒంటి మీద దురదొస్తే గోక్కోవడానికి అక్కడ శృంగము పెట్టుకోవాలి, లేడి కుమ్మం పెట్టుకోవాలి. ఇలాంటి యాగదేశాన్ని వీటినటి కూడా జాగ్రత్తగా అట్టే పెట్టుకుని అలాంటి క్షేత్రంలో నీవు సంకల్పించుకుంటే ఫలితం లభిస్తుంది. అది విశేషం అన్నమాట. అంచేత అగ్ని నీ కారణం, నీకు రక్షణ కలిగిస్తాడు. అందుకనే దీపం పెట్టుకోవడం మన అన్నీ కూడా చేసుకుంటూ వస్తాం మనమంతా. ఇది విశేషం సంకల్పంలో. ఇక తరువాతి విశేషాలు సంకల్పం తర్వాత ఏముంటాయి, ఆచమనం చేయడం కానీ, ఆహ్వానం ఇత్యాదులు ఉంటాయి. అవన్నీ కూడా మనకు అవకాశం ఉన్నంత వరకు కొత్త విశేషాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.